టీపీసీసీ ఘనంగా నిర్వహిస్తూ ఉంది. మండల కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, రాష్ట్ర హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో కూడా ఘనంగా జన్మదినోత్సవాన్ని జరపాలని పీసీసీ నిర్ణయించింది. ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్, సేవాదల్, మహిళా కాంగ్రెస్తో పాటు మిగతా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా జన్మదినోత్సవాన్ని వివిధ రకాలుగా ఘనంగా నిర్వహించి తలపెట్టినాము. సోనియా గాంధీ లేనిదే తెలంగాణ లేదు. సోనియా గాంధీ గారి యొక్క దృఢ సంకల్పం వల్లనే తెలంగాణ ఆవిర్భమైంది. ఆ మహాతల్లి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాల మీద పండగ జరుపుతూ ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న ప్రజల పండగ. ఇది రాష్ట్ర ప్రభుత్వం హయాంలో జరుగుతున్న రైతుల పండగ, విద్యార్థి నిరుద్యోగుల పండగ, మహిళల పండగ, కార్మిక, కర్షక, వ్యవసాయ, పారిశ్రామిక వ్యక్తులందరూ జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర పండగ. ఈ పండగలో అందరూ పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో వారు 50,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే మేము 9 మాసాల్లో 50,000 ఇచ్చి డిసెంబర్ 7 నాటికి 56,000 పైచిలకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాము. వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చింది మేము సంవత్సరంలో ఇస్తూ ఉన్నాం. ఇది గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా. ఇది ప్రజలు గమనించాలి. నీళ్ల పేరిట ఏ రకంగా దోపిడీ జరిగింది, నిధులు ఏ రకంగా దుర్వినియోగమైనాయి, నియామకాలు కొందరికే పరిమితమైన సందర్భం. అలాంటి సంఖ్యల ప్రభుత్వం నుంచి గత సంవత్సరం డిసెంబర్ 3న ప్రజాపాలన ఈ రాష్ట్రంలో ఏర్పాటైంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, సీనియర్ నాయకులందరూ మంత్రులుగా ఈ రాష్ట్రంలో స్వపరిపాలన, ప్రజాపాలన జరుగుతూ ఉంది. నిర్బంధం లేని పరిపాలన జరుగుతూ ఉంది. అన్ని రంగాల్లో, ముఖ్యంగా వ్యవసాయం, విద్య, వైద్యం ప్రామాణికంగా ముఖ్యమంత్రి గారు ప్రయారిటీగా ముందుకు వెళ్తున్న తరుణం. ఆనాడు వైద్య రంగంలో ప్రభుత్వ ఆసుపత్రులను పక్కన పెట్టి ప్రైవేటు ఆసుపత్రులకి పట్టం కట్టిన పరిస్థితి నుంచి ఇవాళ మండల కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్ని మెరుగుపరుస్తున్న సందర్భం. విద్యారంగంలో 30కి పైగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చి కొన్న 1,000 కోట్లు దానికి ఇచ్చిన సందర్భం. 20 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచినటువంటి సందర్భం. ఇలా చెబుతూ పోతే అన్ని రంగాల్లో కాంగ్రెస్ మార్కు పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూపగలిగినాం. అందుకే ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం. ప్రజలందరూ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఈ పండుగ జరుపుతూ ఉన్నాం. ఈ పండుగలో అందరూ పాల్గొనాలని నిన్న ముఖ్యమంత్రి పిలిపించినట్టుగా ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు కూడా డిసెంబర్ 9న జరిగే పండుగలో పాల్గొనే కాకుండా తెలుగు తల్లి విగ్రహావిష్కరణ కూడా రావాల్సిందిగా ముఖ్యమంత్రి అయితే కోరినారో మేము కూడా పార్టీ పరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇది ప్రజల పండుగ. ఇందాక స్టేట్మెంట్ చూశాను, కేటీఆర్ గారి అహంకారపూరితంగా ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వారు అధికారంలోకి వస్తేనట, అసలు అధికారంలోకి వస్తే కదా ఎందుకు పగటి కళ్ళుగా అంటా ఉన్నారు కేటీఆర్ గారు. లక్షల వేల కోట్ల ప్రజా సొమ్ముని కాజేసిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మళ్ళీ ఎందుకు అధికారం తీసుకొస్తారని అనుకుంటా ఉన్నారు. మీరు 10 ఏళ్లలో జరిపిన దోపిడీ ఇంత అంతా కాదు. యావత్ దేశ ప్రజలే ముక్కునేలేసుకున్నటువంటి
ఆ అంత నిష్పత్తిలో మీరు సంపదను దోచినారు. ఇంకా మీరు అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడ? అధికారంలోకి వస్తే తెలుగు తల్లి, తెలంగాణ తల్లిని తీసేస్తారట. ఎందుకు తీస్తారు అంటే మీరు ఆనాడు పెడితే అది తెలంగాణ తల్లి, మేము పెడితే కాంగ్రెస్ తల్లి. అంటే మీరు ఆనాడు టీఆర్ఎస్ తల్లిని పెట్టినారా? ఇవాళ మీకు మీ ద్వారా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాము. ఇవాళ రేవంత్